రైట్ 18వ లోక్సభ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 280 మంది లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక వీరితో ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. ఇక రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్కో ఎంపీ ప్రమాణానికి 1 నిమిషం సమయం ఉంటుంది. ప్రధాని మోదీ కేబినెట్ లోని మంత్రుల్లో 58 మంది లోక్సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మంత్రి రవనీత్ సింగ్ బిట్టు లుధియానా నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడం గమనార్హం. లోక్సభ సమావేశాలు జూలై 3 వరకు కొనసాగనున్నాయి. లోక్సభలో తొలి రోజే ఏపీకి చెందిన 25 మంది సభ్యులు ప్రమాణం చేయనుండగా రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మూడో రోజైన 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. రాజ్యాంగంలోనే 93వ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతూ వస్తోంది. సహజంగా అధికార పక్షానికి చెందిన ఎంపీకి స్పీకర్ పదవి, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ప్రతిపక్షాలకు ఇచ్చే ఉపసభాపతి పదవిని తమకు ఇవ్వాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. 17వ లోక్సభలో బీజేపీకి చెందిన ఓం బిర్లా స్పీకర్గా ఉన్నారు. ఉపసభాపతి స్థానానికి ఎవరిని ఎంపిక చేయకపోవడం వల్ల ఆ పదవి 5 ఏళ్లు ఖాళీగా ఉంది. ఇక ఈసారి ఉపసభాపతిని ఇండియా కూటమికి ఇస్తుందా లేదా ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఎవరికైనా అప్పగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ 2న లోక్సభలో, 3న రాజ్యసభలో ప్రసంగిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్తో పాటు సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, సంజయ్, శ్రీనివాస వర్మల తొలి రోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సోనియా గాంధీ భేటీ కానున్నారు.